మంత్రి, కొంతకాలం నుండి నా మనసులో ఎందుకో కలవరం చెందుతుంది. కారణం ఊహింపలేకుండా. రాజా, మీరు దిగులు చెందుకుడి. యూదులు చాలా తెలివైన వారు. ఎప్పుడో మన రోమా ప్రభుత్వాన్ని కూలద్రోయగలరు. అందులకు గట్టి చర్యలను తీసుకుంటుంది. అయినా యూదులను ఎన్నడూ నమ్మరాదు. వారు పట్టుతరమైన జాతీయవాదులు. రాజా, తూర్పు దేశపు నుండి ముగ్గురు జ్ఞానులు తమ దర్శనము కోరి మన మందిరం వెలుపల వేచి ఉన్నారు. సరే, వారిని లోపలికి ప్రవేశపెట్టుము. రోమా రాజశేఖరులకు మా ప్రణామం. విజయ్ బాబా, విజయ్ బాబా. నమస్కారములు. ఆ ఉచిత ఆసనములను అలంకరింపు. మీ రాకకు కారణం ఏంటి? రాజా, మేము రోమా రాజశేఖరులు. రాజా, మేము ఖగోళ శాస్త్రి పండితులు. మేము లోగడ బబులోనుల సమావేశమై మా గ్రంథములన్నీ పరిశీలించగా ఒక దివ్య తారను గాంచితి. అది యూదుల రారాజైన జన్మను సూచించుచున్నది. యెరూషలేము రాజనగరిలోనే ఆ రాజు పుట్టి ఉండవచ్చని ఎంచి చదివి వచ్చింది. ఏమి మరలా చెప్పండి. అవును రాజా, మా శాస్త్రములోని సత్యములు అసత్యములుగానే. ఆ బాలరాజు చూపించి దర్శించి తరించదము. ఆయన జన్మించి ఎంతకాలం అయినదని మీ అభిప్రాయం? గ్రహ తీరును పరిశీలించినచో ఈ లోగడనే ఆయన జన్మించి ఉండవచ్చు అని విదితమైనది. మీరుండగా మీ శాస్త్రానుసారము వానికి ఏదైనా ప్రత్యేకత కలదా? అతడు రారాజని తేట తెల్లమైనది. ఆ బాలరాజు నీటిని పుట్టి ఉండగా. సరే, మీరు నా గృహం నా అతిథయము గైకొని విశ్రాంతి నందును. మిమ్మలను నేను మరలా పిలిపించును. చిత్తం రాజా.